హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి తక్కువ ఖర్చుతో మనం ఇల్లంతా పరిమళభరితంగా ఎలా చేసుకోగలము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం రూమ్ స్ప్రే అని తెచ్చుకుంటాం, ఓడోనిల్ అని తెచ్చుకుంటాం, అలాంటివి ఏం లేకుండా మన దగ్గర ఒక కంఫర్ట్ ఉంటే చాలండి. మనం అన్నీ తయారు చేసుకోవచ్చు అండి. రూమ్ స్ప్రే తయారు చేసుకోవచ్చు, కిచెన్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు, అన్నీ తయారు చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. అన్నీ చూపించానండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మన ఇల్లు ఎంత సువాసనతో ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను అండి. బౌల్లో వాటర్ వేసుకున్నాను అండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక మూత కంఫర్ట్ వేసుకున్నానండి. కంఫర్ట్ వేసుకున్న తర్వాత మనం ఆ నీళ్ళని మరిగించాలండి. మరిగించిన తర్వాత అదనేది మనకి మంచి కిచెన్ ఫ్రెషనర్గా తయారవుతుందండి. మనం కిచెన్లో ఏవంటే అవి చేస్తాం కదండి, అవంతా స్మెల్ అంతా కిచెన్కి అంతా పట్టేస్తుందండి. కిచెన్ అంతా స్మెల్ వస్తుంది కదండి, అలాంటప్పుడు ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు. అంతేకాకుండా మనకు ఎక్కడైనా సరే మనకి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ కావాలి అని అంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి, మంచి స్మెల్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకో టిప్ ఏంటంటే మనం ఇల్లు అనేది క్లీన్ చేస్తాం కదండి, ఆ క్లీన్ చేసే వాటర్లో మనం కంఫర్ట్ వేసి మనం ఇల్లు తుడిచాము అని అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మనకు మంచి స్మెల్ వచ్చింది అని అంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి, చాలా మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగా అనిపించిందండి. ఇలా ఈజీగా ఫ్లోర్ క్లీనర్ని కూడా మనం కంఫర్ట్ ఉంటే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇలా నీట్గా తుడిచేసుకోవచ్చండి. చాలా మంచిగా మంచి స్మెల్ తోటి చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి, ఒక్కసారి చూడండి అవి కూడా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక 2 కప్స్ తీసుకుందామండి. ఒక 2 కప్స్ తీసుకొని మనం బాత్రూమ్ ఫ్రెషనర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒక మంచి టిప్ అండి ఇది. బాత్రూంలో మనం పెట్టుకునేదానికి ఇలా పెట్టుకున్నామనంటే బాత్రూమ్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. నేనైతే 2 టీ కప్స్ తీసుకున్నానండి. టీ కప్స్ తీసుకొని మన దగ్గర కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ మీద మనం కంఫర్ట్ అనేది వేయాలండి. చూడండి, కాటన్ మీద అలా కంఫర్ట్ వేసి మనం ఆ కప్పులో పెట్టేసుకొని మనం బాత్రూంలో పెట్టుకున్నామంటే బాత్రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఇలా 2 బాత్రూంలో పెట్టానండి నేను. మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ది అవసరం లేనిది అలాంటిది ఉంటుంది కదండి, అలా ఉంటే అలా పెట్టుకోవచ్చండి. నేను టీ కప్పుల్లో పెట్టానండి. ఇలా పెట్టేసుకుని మనం బాత్రూంలో పెట్టుకున్నామంటే మైల్డ్గా మంచి స్మెల్ వస్తుందండి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా బాత్రూంలో పెట్టేసుకున్నామండి. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, నేను ఇప్పుడు రూమ్ స్ప్రే తయారు చేయబోతున్నానండి. చూడండి, మన దగ్గర ఒక కంఫర్ట్ ఉంటే చాలండి, మనం ఇవన్నీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. డబ్బులు పెట్టి మనం కొన్నా కూడా దాంట్లో లాస్ట్కి ఉంటుందండి, ఏం ఉండదండి దాంట్లో అసలు. మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాము అని అంటే మనం ఇది అయిపోయేంత వరకు బాగా వాడుకోవచ్చు కదండి, మళ్ళీ తయారు చేసుకుంటాం, అంతే కదా. నేను కంఫర్ట్ వచ్చేసరికి ఒక 2 స్పూన్స్ ఒక 2 మూతలు వేసుకున్నారు అని అంటే దాంతో 2 గ్లాసెస్ వేసుకొని నేను 1 మూత వేసుకున్నానండి. ఒక మూత వేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసానండి. వేసిన తర్వాత మన దగ్గర స్ప్రే చేసే బాటిల్ ఉంటుంది కదండి, ఆ బాటిల్లో వేసేసుకున్నానండి ఆ కంఫర్ట్ వాటర్ని. చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీకు తెలియదు ఏముంది, జస్ట్ కంఫర్ట్ని మనం టచ్ చేసామంటేనే మన హ్యాండ్స్ అనేవి చాలా స్మెల్ వస్తాయి కదండి. అలాంటిది మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకొని వాడుకున్నామంటే ఎంత స్మెల్ వస్తుందో చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, ఇలా స్ప్రే బాటిల్లో వేసుకున్నాము అని అంటే ఎక్కడైనా స్ప్రే చేసుకోవచ్చండి, చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి చూడండి, మనకి కర్టన్స్ ఉంటాయి కదండి, కర్టన్స్కి స్ప్రే చేసుకోవచ్చు. మంచిగా అక్కడికి వెళ్ళి నించున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా డోర్ మ్యాట్ ఉంటుంది కదండి, డోర్ మ్యాట్కి మనము స్ప్రే చేసుకోవచ్చు. దివాన్ ఉంటే దివాన్కి స్ప్రే చేసుకోవచ్చు. సోఫా పిల్లోస్ ఉంటాయి, వాటికి స్ప్రే చేసుకోవచ్చు. బెడ్ ఉంటుంది కదండి, బెడ్ పిల్లోస్ ఉంటాయి, బెడ్ మీద స్ప్రే చేసుకున్నారంటే జస్ట్ లైట్గా చేసుకున్నాము అని అంటే బాగుంటుందండి. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ లైట్గా పట్టించుకున్నామంటే లైట్గా వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం ఏమి ఉండదండి. మరీ ఎక్కువైనా ఇది ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ లేకుండా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. కర్టన్స్ ఉన్నా కూడా కర్టన్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టిప్లోకి వెళ్దామండి మనం. ఇది వచ్చేసరికి నేను
2 టిష్యూస్ తీసుకున్నానండి. 2 టిష్యూస్ తీసుకొని ఇలా మడతేసుకొని తీసుకోండి. టిష్యూస్ తీసుకున్న తర్వాత దాని మీద కంఫర్ట్ అనేది వేసానండి. చూడండి, కంఫర్ట్ అనేది వేసాను. వేసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. వీటిని ఎక్కడ పెడతాము అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి నేను. ఒక కంఫర్ట్ వల్ల మనం ఎన్ని తయారు చేసుకోవచ్చో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి స్మెల్ ఉంటుంది కూడా అండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు అని అంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. మీరు నా ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూడండి, అవి మనం తయారు చేసుకున్నాం కదండి. వాటిని వచ్చేసరికి మనం షూస్ ఉంటాయి కదండి, ఈ షూస్ లోపల పెట్టామనంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇది కొన్ని రోజులు పెట్టేసుకొని తీసేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి. మంచి స్మెల్ వస్తుంది. షూస్ ఎలాగైనా సరే మనకు కొంచెం అవి మంచి స్మెల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా పెట్టుకున్నామంటే బాగుంటుందండి. అంతేకాకుండా మన శారీస్ ఉంటాయి కదండి, ఆ శారీస్ లోపల పెట్టేసుకోవచ్చు. బెడ్షీట్స్ ఉంటాయి కదండి, ఆ బెడ్షీట్స్ లోపల పెట్టుకోవచ్చు. మామూలుగా మనము వాషింగ్ మిషన్లో వేసాము అని అంటే కంఫర్ట్ వేస్తాం కదండి, అది దేనికోసం, మంచి స్మెల్ కోసమే కదా. అలానే ఇప్పుడు మనం దీంట్లో స్ప్రే చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది మనం ఎక్కడ పెట్టుకున్నా సరే, మనము ఎక్కడైతే బట్టలు ఉంటాయి అవన్నీ పెట్టుకున్నాము అని అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, శారీస్ అన్ని దగ్గర పెట్టానండి నేను. అంతేకాకుండా పరుపులు, బొంతలు అవి ఉంటాయి కదండి, వాటి దగ్గర కూడా పెట్టానండి. బెడ్షీట్స్ అన్నిటి దగ్గర పెట్టాను. ఇలా ఎక్కడ కావాలంటే అలా నీట్గా పెట్టేసుకోవచ్చండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంకొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఇంకొక మంచి టిప్ షేర్ చేయబోతున్నానండి. చూడండి, నేను ఇప్పుడు వచ్చేసరికి ఒక 4 స్పూన్స్ బేకింగ్ సోడా వేసానండి. మంచి ఫ్రెషనర్గా తయారవుతుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను ఒక మూత వచ్చేసరికి కంఫర్ట్ వేస్తున్నానండి. ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని మూతకు హోల్స్ పెట్టుకున్నామంటే దాని లోపల నుంచి ఒక మైల్డ్ స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకొని మనం 1-2 సార్లు మధ్య మధ్యలో ఇట్లా షేక్ చేసాము అని అంటే దాని లోపల నుంచి మైల్డ్గా స్మెల్ వస్తుందండి. బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని మనం 1-2 సార్లు అలా షేక్ చేసాము అని అంటే మైల్డ్గా స్మెల్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి స్మెల్ అనేది రావడం లేదు అని అంటే ఒక మూత కంఫర్ట్ వేసుకుంటే సరిపోతుందండి. అంతేకాకుండా కంఫర్ట్తో పాటు మనము ఒక 4 మంత్స్కి ఒకసారి ఆ బేకింగ్ సోడా అదే మార్చుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.